హాయ్ హలో నమస్తే. 'దేవరా' సినిమా బెనిఫిట్ షో మాదాపూర్ బీఆర్ హైటెక్ 70mm థియేటర్‌లో చూసొచ్చాను. నాకైతే 'దేవరా' సినిమా ఓవరాల్‌గా ఎంటర్‌టైనింగ్‌గానే అనిపించింది. ఇండస్ట్రీ హిట్ అనేంత రేంజ్‌లో లేదులే గానీ, ఎన్టీఆర్ ఖాతాలో ఒక డీసెంట్ హిట్ పడిందని మాత్రం ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకొని చెప్పుకోవచ్చు. నా ఉద్దేశం ఒక 'సింహాద్రి', ఒక 'పోకిరి', ఒక 'మగధీర', ఒక 'బాహుబలి' రేంజ్ ఇండస్ట్రీ హిట్ 'దేవరా' కాకపోవచ్చు. కానీ 6 ఏళ్లుగా ఆశగా ఎదురుచూసిన ఎన్టీఆర్ అభిమానులకు కొరటాల వరమిచ్చేశాడు. దేవరనిచ్చేశాడు. కొరటాల డైరెక్టర్ అనగానే ఆచార్య భయం ఎన్టీఆర్ అభిమానులను అడుగడుగునా వెంటాడింది. దేవర సినిమా చూశాక హమ్మయ్య మన సినిమా సేఫ్ అనే ఫీలింగ్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారనడంలో డౌటే లేదు. ఆ పాదఘట్టం పీడ నీడ దేవరపై పడుతుందేమోనని ఎన్టీఆర్ అభిమానుల్లో టెన్షన్ కనిపించింది. ఆచార్య పాదఘట్టం, దేవర నేలమట్టం లాంటి సెటైర్లు సోషల్ మీడియాలో కనిపించాయి. ఇన్ని మాటలు వచ్చినా, సెటైర్లు కంటబడినా అభిమానులకు ఉన్న ఒకే ఒక ధైర్యం ఎన్టీఆర్. అభిమానుల నమ్మకాన్ని ఎన్టీఆర్, కొరటాల ఇద్దరూ నిలబెట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్ అయితే ఒక్క మాటలో చెప్పాలంటే అవుట్ స్టాండింగ్. కొరటాల శివ పెన్ను పదును తగ్గిందని వాగి నోళ్లను దేవర ఎర్ర సముద్రంలో ఎముకల గూళ్ళుగా మార్చేశాడు. కొరటాలపై ఎన్టీఆర్ పెట్టుకున్న నమ్మకం గెలిచింది. దేవరను హిట్టు బొమ్మగా నిలిపింది. కొరటాల స్క్రిప్ట్లో కాళ్ళు వేళ్ళు పెట్టకపోతే ఎలాంటి అవుట్పుట్ బయటకు వస్తుందో దేవర సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. దేవర సినిమాకు ఎందుకింత పాజిటివ్ టాక్ వచ్చిందో, దేవర సినిమా హైలైట్స్ ఏంటో ఈ డీటెయిల్ రివ్యూలో చెప్పుకుందాం. దేవర కథ చెప్పను, ఆ సీన్ బాగుంది, ఈ సీన్ బాగాలేదు అని సీన్ బై సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కథలు పడను. స్టోరీ మొత్తం చెప్పి సినిమాకు వెళ్ళాలనుకునే ప్రేక్షకుల మూడుని చెడగొట్టను. దేవర సినిమా ఎందుకు నచ్చిందో, నచ్చినప్పటికీ ఎందుకు ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్స్ లేదో, దేవర సినిమాకు జెన్యూన్గా ఎంత రేటింగ్ ఇవ్వచ్చో చెప్పుకుందాం. దేవర సినిమా ఒక టైం పాస్ యాక్షన్ డ్రామా. కొరటాల శివ దర్శకుడిగానే కాకుండా ఒక రచయితగా కూడా అదరగొట్టిన సినిమా. ఫస్ట్ హాఫ్ ముగిసే వరకు స్క్రిప్ట్ రాసుకున్న విధానం, తెరకెక్కించిన తీరు, కొరటాల శివ దర్శకత్వ ప్రతిభతో పాటు రచయితగా తన కళానికి ఎంత దమ్ముందో చూపించిన సినిమా. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదని ఎవరో అన్నట్టుగా ఆచార్య ఎంత డిప్రెషన్లోకి నెట్టేసినా కొరటాల కసిగా రాసిన స్క్రిప్ట్ తీసిన సినిమానే ఈ దేవర. ఫస్ట్ హాఫ్ చూశాక సెకండ్ హాఫ్ పై అంచనాలు మరింత పెరగడం ఖాయం. ఫస్ట్ హాఫ్ గురించి ఇంత ప్రత్యేకంగా చెప్పుకోవడానికి కారణాలు లేకపోలేదు. దేవర సినిమా ఫస్ట్ హాఫ్ అభిమానులకే కాదు, సగటు సినీ ప్రేక్షకుడికి కూడా మంచి హై ఇచ్చింది. ట్విట్టర్లో ఫస్ట్ హాఫ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ ఇన్ ఇండియాలో ఉందంటే అర్థం చేసుకోవచ్చేమో దేవర ఫస్ట్ హాఫ్ ఏ రేంజ్లో ఉందో. ఎందుకు ఇంతగా చెప్పుకుంటున్నారంటే, దేవర ఫస్ట్ హాఫ్లో హీరో, విలన్ ఇద్దరి పాత్రలకు దర్శకుడు ఈక్వల్ ప్రియారిటీ ఇచ్చాడు. విలన్ క్యారెక్టర్ ఉండేది హీరో చేతిలో తన్నులు తినడానికే అనే తరహాలో సైఫ్ అలీఖాన్ బైరా పాత్ర లేకపోవడం దేవర సినిమాకు బాగా కలిసి వచ్చిన అంశం. సమవజ్జీలైన హీరో, విలన్ మధ్య సరైన యాక్షన్ సీన్స్ పడితే ఎంతలా ఎలివేట్ అవుతాయో దేవరతో మరోసారి ప్రూవ్ అయింది. ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి, యాక్టింగ్ గురించి, డైలాగ్ డెలివరీ గురించి ప్రత్యేకంగా చెప్పేదే ఉంది. ప్రేక్షకులు అదుర్స్ అనేశారు. ఆయుధ పూజ పాటలో ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్ స్పీక్స్. అసలు సినిమా కోర్ పాయింట్ మొత్తం ఫస్ట్ హాఫ్లోనే ఉంది. సెకండ్ హాఫ్ను సెకండ్ పార్ట్కు ఒక మీడియంగా వాడుకున్నారంతే. అందువల్లే సినిమాలోని మెయిన్ ప్లాట్ మొత్తం ఫస్ట్ హాఫ్లో ఉందనే ఒపీనియన్ వచ్చింది. ఫస్ట్ హాఫ్లో అనిరుద్ధ్ చేసిన డ్యూటీకి 100కు 100 మార్కులు వేయచ్చు. ఆయుధ పూజ సాంగ్ కావచ్చు, ఫస్ట్ హాఫ్లో యాక్షన్ సీన్స్ని ఎలివేట్ చేయడానికి మనోడు కొట్టిన బీజియం కావచ్చు, వేరే లెవెల్ అంతే. దేవరకు అనిరుద్ధ్ పని చేయలేదు, ప్రాణం పెట్టాడు. ఇక మరో వ్యక్తి గురించి ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి. అసలు అతని పేరును మర్చిపోవడం అంత పాపం మరొకటి ఉండదు. ఆయనే దేవర సినిమాటోగ్రాఫర్ ఆర్ రత్నవేలు. దేవర లాంటి సినిమాకు విజువల్స్, విఎఫ్ఎక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవర సినిమాలో హైలైట్ అయిన చాలా సన్నివేశాలు నైట్ మోడ్ విజువల్సే. ట్రైలర్లో హైలైట్ అయిన సొరచేప సన్నివేశం, నెలవంకను రుధిరం ముద్దాడిన సన్నివేశం, ఇలా దేవరలో హైలైట్ అయిన పలు సన్నివేశాలకు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు జీవం పోశాడు. ఇది ఫస్ట్ హాఫ్ ముచ్చట. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది, కానీ కొంత ల్యాగ్ ఉంది. ప్రేక్షకుల ఊహకు అందే మలుపులు కథలో ఉన్నాయి తప్ప, బాబోయ్ ఇదేం ట్విస్ట్ రా బాబు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనేంతలా సెకండ్ హాఫ్ లేదు. జాన్వీ కపూర్ అందచందాలతో కుర్రకారు ఏం కోరుకుంటారో కొరటాల శివ అది ఇచ్చేశాడు. కానీ సెకండ్ హాఫ్కు ఇంకా ఏదో కావాలి. వీటన్నిటికీ తోడు ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ టైంకి అంత హై ఇచ్చే రేంజ్లో సినిమా ఉండి సెకండ్ హాఫ్ ఆ టెంపోని కంటిన్యూ చేయలేకపోవడం దేవర సినిమాకు బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. పైగా సెకండ్ పార్ట్ అవసరం లేని స్క్రిప్ట్ను ఉద్దేశపూర్వకంగా, కథకు అంత స్కోప్ లేకపోయినా పార్ట్ 2కి కొరటాల శివ ప్లాన్ చేసిన ఫీల్ కలిగింది. క్లైమాక్స్ అంత సింపుల్గా ఇంత హడావుడిగా ముగించడం ఏంటో అనే ఒపీనియన్ రావడం పక్కా. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమాలో కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పక్క దోసేసినట్టు అనిపించింది. ఎంతసేపు ఆ సంఘర్షణ ఒకటేనా, హీరోయిన్ కూడా చూడండి గెటప్ సీన్తో అసలు నవ్వేరని కామెడీ ట్రాక్స్ ఒకటి ట్రై చేసాను చూడండి అన్నట్టుగా సెకండ్ హాఫ్లో స్టోరీ కోర్ పాయింట్ని పక్కదోవ పట్టించే విధంగా కొన్ని సీన్స్ ఉన్నాయి. ఇలాంటివే దేవర సినిమా స్థాయిని బ్లాక్ బస్టర్ హిట్ నుంచి జస్ట్ హిట్ అనే టాక్ పరిమితం చేశాయి. ఒకటి నిజమేంటంటే ఎన్టీఆర్ సినిమాకు ఈ మాత్రం హిట్ టాక్ చాలు, కలెక్షన్లు గట్టిగా కొల్లగట్టడం ఖాయం.
ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్లో దేవర దుమ్ము రేపింది. ఫస్ట్ డే రికార్డు కలెక్షన్ సాధిస్తుందనడంలో సందేహం లేదు. ఆచార్య ప్రభావం కూడా దేవరపై పడలేదు కాబట్టి, థియేటర్లలో కూడా ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాలు ఏవీ లేవు కాబట్టి దేవర కలెక్షన్ల సునామీ సృష్టించడం పక్కా. ఇక దేవర హిట్తో కొరటాల శివపై ఆచార్య కారణంగా వచ్చిన విమర్శలు తగ్గొచ్చేమో. ఎందుకంటే ఆచార్య సినిమా రిజల్ట్కు దేవర రిజల్ట్కు సంబంధమే లేదు. ఆచార్యకు డిజాస్టర్ టాక్ వచ్చింది. విఎఫ్ఎక్స్పై సోషల్ మీడియా సెటైర్లు పీల్చింది. చిరంజీవి యంగ్ లుక్ ఫోటో ఎంత దారుణంగా ట్రోల్ అయిందో గుర్తుండే ఉంటుంది. అందుకే విఎఫ్ఎక్స్ విషయంలో ఈసారి కొరటాల శివ చాలా జాగ్రత్త పడ్డాడు. ఎలాంటి విమర్శలకు అవకాశం ఇవ్వకూడదని డిసైడ్ అయ్యి విఎఫ్ఎక్స్ టీం నుంచి క్వాలిటీ అవుట్పుట్ రాబట్టాడు. విజువల్స్, మ్యూజిక్, స్టోరీ లైన్ ఈ 3 విషయాల్లో దేవరకు వంక పెట్టాల్సిన పని లేదు. కానీ 2 పార్ట్లుగా తీయాల్సిన స్క్రిప్ట్ అయితే ఖచ్చితంగా కాదనిపించింది. ఇదే సినిమాకు మరో 15 నిమిషాలు నిడివి పెంచి క్లైమాక్స్లోనే కథను ముగించేసే అవకాశం ఉన్నప్పటికీ మరో పార్ట్ తీయాలనే ఉద్దేశంతో సెకండ్ హాఫ్ను లాగించేసినట్టుగా ఉంది. దేవర ముగించిన తీరు ఎలా ఉందంటే, అరవింద సమేత సినిమాలో బసిరెడ్డి తన కొడుకును చంపకుండా ఉంటే వీరరాఘవ బసిరెడ్డిని చంపకుండా వదిలేసి ఉండేవాడు. బసిరెడ్డి కరుడు కట్టిన ఫ్యాక్షనిస్ట్ కాబట్టి కొడుకులో వీరరాఘవపై విద్వేషాన్ని నింపి మళ్లీ ఉసుగొల్పేవాడు. వీరరాఘవ చేతిలో బసిరెడ్డి కొడుకు క్లైమాక్స్లో చచ్చిపోయేవాడు. సినిమాని ఇంతటితో ముగించేస్తే సరి. కొడుకును చంపాడిన పగతో బసిరెడ్డి రగిలిపోతూ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది, బసిరెడ్డి వీరరాఘవ ఫ్యాక్షన్ పోర్లో సరికొత్త మలుపులేంటి, చివరకు ఏం జరిగింది, ఇదంతా సెకండ్ పార్ట్లో చూడమంటే ఎలా ఉండేది? అస్సలు బాగోదు కదా. దేవర చూశాక నాకు కూడా సేమ్ ఒపీనియన్ కలిగింది. ఈ సినిమాకు సెకండ్ పార్ట్ అవసరం ఏముందో ఏంటో స్క్రిప్ట్ 2 భాగాలుగా రాసుకున్న కొరటాల శివకే తెలియాలి. పైగా క్లైమాక్స్లో బాహుబలి తరహాలో ఒక ట్విస్ట్ ఉంది. సేమ్ అదే టైప్ ట్విస్ట్ అవసరమా అనే ఒపీనియన్ థియేటర్ నుంచి బయటకు వస్తున్న సందర్భంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి కూడా వినిపించిన మాట. కొరటాల శివ రాత బాగుంది, తీత బాగుంది. కాకపోతే సెకండ్ హాఫ్లో కొంత సాగదైతే బాలేదు. రన్ టైం తగ్గించామనే వంకతో దేవరలో ఒక పాటని సినిమాలో లేకుండా చేయడం బాలేదు. ఆ పాటను యాడ్ చేసే వంకతో మళ్ళీ దేవర సినిమా కోసం థియేటర్కి రప్పించే ఆలోచన ఉందేమో. కొరటాల శివ సినిమాలకు సంబంధించి ఈ మధ్య ఎడిటర్లు కత్తెరకు ఎక్కువ పని చెప్పాల్సి వస్తుంది. ఆచార్యలో ఏకంగా కాజల్ పోర్షన్నే లేపేశారు. దేవరలో దావుడి సాంగ్ లేపేశారు. ఈ సాంగ్ను లేపేసే బదులు సెకండ్ హాఫ్లో 1-2 సీన్లను తీసేసినా బాగుండనేది ఫ్యాన్స్ ఒపీనియన్. ఈ డ్రాబ్యాక్స్ అన్నీ పక్కన పెడితే ఓవరాల్గా దేవర సినిమా హిట్ అయింది. పనిగట్టుకొని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసేవాళ్ళు సోషల్ మీడియాలో మిడ్ నైట్ నుంచి డ్యూటీ చేస్తున్నారనుకోండి, అది వేరే విషయం. అయినా ఆచార్య లాంటి రిజల్ట్ ఇచ్చిన డైరెక్టర్ నుంచి దేవర లాంటి సినిమా వస్తే ఆ మాత్రం కడుపు ఉండడం సాధ్యం అనుకోండి. దేవర సినిమా రేటింగ్ విషయానికి వస్తే సినిమా చూశాక నాకు 5కి 3 ఇవ్వచ్చు అనిపించింది. 5కి 4.5 ఇచ్చేంత గొప్ప సినిమా, సూపర్ హిట్ సినిమా అయితే ఖచ్చితంగా కాదు. అలా అని దేవర సినిమా ఆచార్య, అజ్ఞాతవాసి, బ్రహ్మోత్సవం లాంటి రాడు సినిమా అయితే మాత్రం ఖచ్చితంగా కాదు. ఖచ్చితంగా ఎన్టీఆర్ కెరీర్లో, కొరటాల శివ కెరీర్లో ఒక సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఇది దేవర సినిమాపై మా అభిప్రాయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా బాక్స్ ఆఫీస్ పాలిటిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.